నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి సిద్ధమయ్యారా? ఎందుకంటే చాలా రోజుల తర్వాత సుదీర్ఘమైన మీడియా సమావేశమైన సుమారు గంటన్నర 2 గంటల సేపు చాలా అంశాల మీద ప్రస్తావించారు. ఒక పక్క అసెంబ్లీ సెషన్స్ అవుతుంటే వెళ్ళి సభలో కదా ప్రశ్నించాలి, సమయం ఇవ్వకపోతే అది ప్రజలే చూస్తారు, ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు అని ఆ సింపతి మీకే వస్తుంది కదా. చాలామంది ప్రశ్నించేది. సరే, వెళ్ళకపోవడం ఆయన పార్టీ, ఆయన ఇష్టం. కానీ ప్రజాస్వామ్యంలో నా ఇష్టం అనేది ఉండదు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు వాళ్ళకి బద్దులుగా పనిచేయాలి. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అవమానాలు పడతారు. గతంలో వైసీపీ వల్ల అవమానాలు పడ్డవాళ్ళు లేరా? చంద్రబాబు నాయుడు గారు నిండు సభలో పడ్డ అవమానానికి ఎక్కి ఏడ్చారు. ఏం చేస్తుంది దానికి? ఏం చేయగలరు? ఎవడేం చేశారు? ఒకళ్ళు పాజిటివ్గా అన్నారు, ఒకళ్ళు నెగిటివ్గా అన్నారు. కానీ ఆ సింపతి ఆయనకి ప్లస్ అయ్యింది. ఏదైనా ఒక అంశంలోకి దిగితేనే కదా దాని లోతు ఎంతో తెలిసేది, మంచి చెడ్డలు తెలిసేది. నేను ఎక్కడికి వెళ్ళను, ఏమీ చేయను, ఇంట్లో కూర్చుంటానంటే బయట ఏం తెలుస్తుంది, ఏం జరుగుతుందో అని కొంతమంది విమర్శలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కొత్త వ్యూహం ఉందా? అవమానాలని భరించలేనంత వీక్ మైండ్లో మాజీ సీఎం ఉన్నారా అంటే అదేం కాదు. ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో కష్టాలు అనుభవించారు, తెగించారు, ఈ స్టేజ్కి వచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? 11 మంది ఉంటే మొహం చెల్లటం లేదని కొంతమంది అంటారు. అవకాశాన్ని పాడు చేసుకున్నారేమో అని కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఇక కౌన్సిల్లోనే తాడో పేడో తేల్చుకుంటున్నారు. బొత్స గారు ఈరోజు కౌన్సిల్లో మంచి ఫైట్ ఇచ్చారు వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఫుల్గా ఉన్నారు, వీళ్ళకి అవకాశం ఉంది, మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాట్లాడచ్చు. మెంబర్స్ లేకపోయినా మాట్లాడినప్పుడు 23 మంది ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? ఆయన వెళ్ళలేదా? తర్వాత క్రమంలో కదా అది జరిగిన తర్వాత దాన్ని నేను తీసుకుంటూ ఒక అస్త్రంలో మలుచుకుంటూ బయటకు వచ్చాడు. అది కదా రాజకీయం అంటే. కానీ ఎందుకు ఆపర్చునిటీ పాడు చేసుకుంటున్నారు? మండలిలో ఉన్నది మరి శాసనసభలో లేదు. దీని పర్యవసానం ఏ రకంగా ఉంటుంది? భయపడి పాడిపోయారని కొంతమంది అంటారు. ఆయన ప్రాబ్లమే అనుకుంటచ్చు. ఇక మరోవైపు విడుదల రజనీ గారికి కూడా కూటమి శాఖ తగులుతుందా అన్నట్లుగా. ఎందుకంటే ఆవిడ అవినీతి ఆరోపణలు విపరీతంగా ఆవిడ మీద వస్తున్నాయని చెప్పి ఏదో కేసు కూడా పెట్టారు వాళ్ళ పిఏ మీద, ఎక్కడెక్కడ ఏమేమి అవినీతులు చేశారన్నది. సో ఆవిడికి తప్పట్లేదు. ఈ అంశం ఇలా ఉంటే ఆర్జీవి, పోసాని, శ్రీరెడ్డి గారి మీద మరొక కేసు రాజమండ్రిలో, బొమ్మూరులో మరొక కేసు రిజిస్టర్ అయింది. వెంటనే ఆవిడని అరెస్ట్ చేయాలని ఈరోజు ఆర్జీవి గారికి నోటీసులు ఇచ్చారు. 19వ తేదీన స్టేషన్లో వచ్చి ఆయన రావాలి స్టేషన్కి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక పోసాని పరిస్థితి అలాగే. అంటే గతంలో చేసినవి ఏమైనా తప్పులు పాపాలుగా మారుతున్నాయా? అది శాపాలుగా పరిగణిస్తున్నాయా? లేదు కక్షపూరిత చర్యలా? ఇది పోలీసులు తేల్చారు. కక్షపూరిత చర్యలు అనడానికి కూడా ఆన్ రికార్డ్సే చూపిస్తున్నారు. ఎందుకంటే పుంకాలు వచ్చేస్తున్నాయి ఇలా యూట్యూబ్లో కొడుతుంటే. పవన్ కళ్యాణ్ తిట్టిందో లేదా చంద్రబాబు నాయుడు గారు తిట్టింది జస్ట్ సెర్చ్ చేస్తే శ్రీరెడ్డి గారిని కానీ వీళ్ళు కానీ ఎంత వల్గరగా మాట్లాడారండి. ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు తప్పు. ఇప్పటికే వర్రాని అరెస్ట్ చేశారు, అలాగే ఇంటూ రవికిరణ్, ఇక సజ్జల భార్గవ్కి లుకట్ నోటీసులు ఇచ్చారు. ఇలాగా వరుసగా గ్యాప్ తీసుకున్నారు. కానీ ఆపే పరిస్థితి లేదు అన్నట్లుగా ఒక సిగ్నల్ ఇస్తున్నారు. మరొకవైపు జనసేనలోకి వైసీపీ నేతలు వెళ్తున్న నేపథ్యం. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు అవనివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అవనండి, ఒకరొకరు జనసేన వైపుకి వెళ్తున్నారు. అది టీడీపీకి మింగుడు పడిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వరకు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడే పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళు సేఫ్గా వీళ్ళకి అవకాశం వచ్చి అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు అధికారం లేనప్పుడు వాళ్ళతో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ మన పక్క పార్టీలోకి, జట్టు పార్టీలోకి వాళ్ళు రావడం వీళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. ఇది ఎటువైపు వెళ్తుందన్నది చర్చ జరుగుతుంది. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు వివేక్ బాబు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సుజాత గారు, వైసీపీ సీనియర్ నాయకురాలు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. బాలకోటి గారు, అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. విజయ్ కిరణ్, టీడీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా బాలకోటి గారు చెప్పండి. ఓకే, శ్రీరెడ్డి గారు, అలాగే ఆర్జీవి గారు, నెక్స్ట్ పోసాని కృష్ణమురళి గారు, మరొకటి విడుదల రజనీ గారి మీద కూడా మీ ప్రాంతమే అనుకుంటాను. ఆవిడ మీద కూడా అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి, కేసులు నమోదు అవుతున్నాయి. ఏంటి, ఎవరిని వదిలే పరిస్థితి కనిపించట్లేదా? వర్మ గారు నమస్తే. డిబేట్లో పాల్గొన్న తోటి ప్యానలిస్టులందరూ కూడా నమస్కారాలు. వర్మ గారు, ఒకటి అసెంబ్లీ
రెండు ఈ సోషల్ మీడియా మీద అరెస్టులు. ఉమ్, నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళను అనే ఒక తప్పు నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళే వ్యక్తులకి ఎన్ని సీట్లు వచ్చినాయి అని కాదు, అసెంబ్లీకి వెళ్ళే అధికారం ప్రజలు ప్రజాక్షేత్రంలో ఓట్ల రూపేణా ఇచ్చారా లేదా అనేది అంశం. అవును. 1 సీటు ఉండోళ్ళు వెళ్ళారు, 2 సీట్లు ఉండోళ్ళు వెళ్ళారు, 23 సీట్లు ఉండోళ్ళు వెళ్ళారు, 26 సీట్లు ఉండోళ్ళు వెళ్ళారు. ఇక్కడ సంఖ్యాబలం కాదు, ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం అని అర్థం. అక్కడ మాట్లాడాలి, మాట్లాడితేనే తెలుస్తుంది. ఈరోజు మీరు శాసన మండలి చూశారు, బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నలు చేశాడు, అవతల అచ్చెన్నాయుడు గారు సమాధానాలు చెప్పారు. ప్రజలు దాన్ని వీక్షిస్తారు, ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అని. ఇక్కడ ఏంటంటే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఖురాన్ అయినప్పుడు, బైబిల్ అయినప్పుడు, లేదా భగవద్గీత అయినప్పుడు, మరి అసెంబ్లీ దేవాలయం కాదా, చర్చి కాదా, మసీదు కాదా? అందుకని ఈ విషయంలో మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవటం మూలన అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ లేదు. ఇప్పుడు జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీ అవ్వదు, పాలక పార్టీనే. భారతీయ జనతా పార్టీ కూడా పాలక పార్టీనే. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్షం, చంద్రబాబు నాయుడు గారే కూడా స్వపక్షం. నిన్న మొన్న చెప్పా మీకు, దానవీర సూరకర్ణలో రామారావు గారు ఉంటారు, ఎన్టీ రామారావు. శ్రీకృష్ణుడి పాత్ర ఆయనే, కర్ణుడి పాత్ర ఆయనే, దుర్యోధనుడి పాత్ర ఆయనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే 3 పాత్రలు నిర్వహించాలి. కాబట్టి తప్పనిసరిగా ఆయన పునరాలోచన చేసుకోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పోవటం ఇష్టం లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలను పంపించాలి. వాళ్ళు పోవటానికైతే సిద్ధంగా ఉండాలి. వాళ్ళు అడ్డిగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను ఉంటేనే మీరు వెళ్ళాలి అని అన్నాడు. మీరు ఒక మాట గమనించండి, గతంలో శాసన మండలిని దద్దమల సభ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులు శాసనసభలోనే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఇప్పుడు దద్దమల సభ ఏమో ఉద్దండుల సభ అయ్యింది, ఉద్దండుల సభ ఏమో దద్దమల సభ అయ్యింది. అంటే ఈ ద్వంద్వార్థాలు రాజకీయ పరిణతిని సూచిస్తున్నాయి. పోతే రెండోది ఏంటంటే మీరు సోషల్ మీడియా రాష్ట్ర వ్యాపితంగా ఫిర్యాదులు వస్తున్నాయి వర్మ గారు. మీరు చెప్పినా నేను చెప్పకపోయినా ఇప్పుడు గూగుల్ తల్లి పట్టేస్తుందిగా. నేను అనలేదు, నేను పోస్ట్ పెట్టలేదు అంటే ఏడాగుతుంది. ఇప్పుడు ఇదేంతా గూగుల్ మాత వచ్చేసింది కదా. మనం కొట్టేసామనుకోండి, చంద్రబాబు నాయుడు గారి మీద శ్రీరెడ్డి గారి కామెంట్స్ పుంకాలుగా వస్తాయి. వర రవీందర్ రెడ్డి కామెంట్స్ పుంకాలు, పోసాని కృష్ణమురళి పుంకాలు. కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక మాట మాత్రం నిజమండి, సోషల్ మీడియాలో ఈ మహిళలను హననం చేయటం, మహిళల మాన ప్రాణాలను హరించడం అనేది మహా దుర్మార్గం అండి. అది పార్టీలు కాదు, అది వైసీపీ అయినా, లేదంటే తెలుగుదేశం అయినా, లేదా ఇంకొక పార్టీ అయినా, లేదా మైక్రో ఫైనాన్స్ సంస్థలైనా ఇలాంటి హననానికి మాత్రం ఖచ్చితమైన చట్టబద్ధత తీసుకురావాలి. ఏంటి సార్, మహిళలను ఆ వరుసను పోస్టులు పెడితే భర్తను ఎట్ట చూస్తుంది, బిడ్డల దగ్గరికి ఏమని పోద్దండి, ఏమని బిడ్డల మొహం చూపిస్తుందని చెప్పండి. ఏమిటి ఆ పోస్టులు ఏంటి, వాళ్ళు ఏమైనా అధికార ప్రతినిధులా, ఎవరు చెప్పారు? ఈ రోజున మొగస్తున్నారు. అంబటి రాంబాబు గారే రాజశేఖర రెడ్డిని పట్టించిందంట, అంబటి రాంబాబు గారే పట్టించిందంట. ఇప్పుడు వీళ్ళు ఏమి చెయ్యకపోతే అధికార పార్టీని అనొచ్చు. మరి అధికార పార్టీ వాళ్ళు కూడా చేశారు కదా, చర్యలు తీసుకోండి అంటున్నారు. అంటే వీళ్ళు చేశారని అంగీకరిస్తున్నారుగా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ ధోరణి మహాభయంకరమైందండి. సాధారణంగా నాకు తెలిసి అయితే పొడుచుకుంటారండి ఇటువంటి మాటలు వింటే. గ్రామాల్లో వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఆర్జీబీ హైదరాబాద్లో పోస్ట్ పెడతాడు, ఆర్జీబీ పోస్ట్ పెట్టడం కాదు, ఇప్పుడు గ్రామాలు అదే పోస్ట్ పెట్టమని పక్కింటోన్ని అవును ఉండలేరు. ఒక మహిళ మీద, మన చెల్లి మీదో, మన తల్లి మీదో, మన వదిన మీదో పోస్ట్ పెట్టమనండి, ఆ వ్యక్తి మీద ఎలాంటి భావం కలుగుతుంది? పోస్టులు పెట్టడమే కాదు, మీకు డిబేట్లో కూడా ఎలాగనే మాట్లాడారు వైసీపీ నాయకులు. అమరావతి విషయంలో మాట్లాడారుగా, మీతో నాతోనే. నేనే చెప్పాను కదా, బాబా మిమ్మల్ని అమరావతి తుళ్ళూరు శిబిరానికి తీసుకొస్తామయ్యా రేపు పొద్దున ప్రభుత్వం మారగానే అని మనమే అనుకున్నాం కదా. ఒక పార్టీకి బాధ్యత ఉన్నప్పుడు స్పృహ ఉండాలి, ఒంటి మీద స్పృహ ఉండి ఆ పార్టీ పరువును కాపాడుకోవాలి. మనం ఒక పార్టీకి సంబంధించిన నాయకులు, మనకు ఒక ముఖ్యమంత్రి ఉండో లేదా మాజీ ముఖ్యమంత్రి ఉండో, ఆయన పరువును కాపాడని ఆ యొక్క నిబద్ధతను మాట్లాడాలి. శాసనసభలో మనం ఎట్లయితే మాట్లాడతామో డిబేట్లో కూడా ప్రజలు చూస్తున్నారు కదా, మాట్లాడేది ప్రజల కోసం. నువ్వు నేను తిట్టుకోవటానికో కలబట్టడానికో అయితే డిబేట్కి రానక్కర్లేదు కదా. రైట్. కడుపారా దీన్ని టీ తాగేసేసి అరుచుకోవటానికి ఎందుకు వస్తాం? యాభై అరుచుకుంటే
అంటే మామూలుగా పంపు సెట్ల దగ్గర లేదా పంచాయతీ కులాల దగ్గర కొట్టుకోవచ్చు. Right, okay. కాబట్టి నాకు తెలిసి అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. వీటి మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తున్నారు. కాదు, రజనీ గారి మీద కూడా కక్షపూర్తి చర్యలా? నిజంగా ఆవిడ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయండి, మీరు చూశారు కదా? రజనీ గారి వీడియో కూడా చూశానండి నేను. రజనీ గారు కూడా వాపోతున్నారు, ఆమె మీద కూడా పోస్టులు పెడుతున్నారు. పోస్టులు కాదు, ఆవిడ మీద అవినీతి ఆరోపణలు అండి. అవినీతి ఆరోపణల మీద కేసులు అవుతున్నాయి, పోస్టులు కాదు ఇది. ఏమో మరి అది ప్రభుత్వంలో వాళ్ళు చెప్పాలి, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలి. ఎలాంటి అవినీతి చేసింది ఏమిటి అనేది అయితే మాకైతే అవగాహన ఏం లేదు. సోషల్ మీడియాలో ఆమె మీద కూడా పోస్టులు పెడుతుందంటే ఆమె కూడా వగస్తుంది. నా మీద పెట్టే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అని. నేనేదంటే రజనీ అయినా లేదంటే హోంమంత్రి గారైనా ఏ మహిళ అయినా కూడా ఈ సోషల్ మీడియాలో అన్నాన్ని కనుక ఆపకపోతే ఇది రేపు పొద్దున మీ ఇంట్లోకి వస్తుంది, నా ఇంట్లోకి వస్తుంది, అన్నిళ్ళకి పోతుందండి. ఒక దురాచారం అవుతుంది. ఏంది సార్, 144 కోట్ల మంది భారతదేశంలో 100 కోట్ల మంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయండి. మనం ఈ రోజున ఒక మెసేజ్ పెడితే కొన్ని వేల మందికి, లక్షల మందికి వెళ్ళిపోతుంది. అది మనకు తెలియకుండానే నాయకుడి మీద వెళ్ళిపోతూనే ఉంటుంది అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన భార్యల మీద సుజాత గారు ఉన్నది చాలా సుభాషితాలు ఈ సూక్తులే విందామా? ఏంటి ఉంటే చేసేది ఏముంది? సోషల్ మీడియాలో ఇల్లు కూడా సభ్యులు మార్పు రాదు అసలు. మాట్లాడండి.